వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్చంద్రని ఎస్పీ సూర్య మాయ చేస్తారు. గగన్ని మీరే చంపారు కాబట్టి భూమి ఆ సాక్ష్యాన్ని కమిషనర్ దగ్గరికి తీసుకువెళ్తే ఖచ్చితంగా మీరే బయటికి వస్తారు, అప్పుడు భూమి మిమ్మల్ని అసహించుకుంటుంది అని చెప్పడంతో శరత్చంద్ర చాలా తెలివిగా భూమి దగ్గర ఉన్న ఫోన్ని కొట్టేసి కమిషనర్ దగ్గరికి ఇక ఆ వీడియో వెళ్ళనివ్వకుండా ఆ ఫోన్ని తిరిగి ఎస్పీ సూర్యకిస్తారు శరత్చంద్ర. ఇంటికి వచ్చిన భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. చెర్రీ, నిజం చెప్పాలంటే ఫోన్ బ్యాగ్లోనే ఉంది. రాత్ర అపూర్వ అలాగే నక్షత్ర కొట్టేయాలనుకున్నా నేను వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాను. నా ఫోను ఎవరు తీసుంటారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది భూమి బాధపడద్దు, మనకి ఏదో ఒక ఆధారం ఆ దేవుడు ఇస్తాడు, నువ్వు బాధపడద్దు భూమి అని చెప్పి పాపం చెర్రీ భూమిని ఓదారుస్తూ ఉంటారు. ఇటువైపు అపూర్వకి నక్షత్రకి షాకింగ్గా అనిపిస్తుంది. ఏంటి, మనం కొట్టేయకుండా ఫోన్ని ఎవరు కొట్టుంటారు మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉండగానే ఇంతలో ఎస్పీ సూర్య అపూర్వకి ఫోన్ చేస్తారు. ఓ, ఇలా జరిగిందా, నిజంగా నీది బ్రెయిన్ సూర్య అని అంటుంది అపూర్వ. మరేం చేయను, ఇన్ని రోజులు శరత్చంద్ర బ్రెయిన్ని మీరు దగ్గర చేసుకున్నారు, ఇప్పుడు ఆ బ్రెయిన్ని నేను దగ్గర చేసుకోబోతున్నాను భూమి కోసం అనగానే, కేవలం భూమి కోసమే శరత్చంద్ర నా బావని నువ్వు దగ్గర చేసుకోవాలి, ఆస్తి కోసం కాదు అని అంటుంది అపూర్వ. చూడండి అపూర్వ గారు, ఏదైతే భూమి నా సొంతం అవడం కోసం నేను ఏదైనా చేస్తాను. సరే, ఇప్పుడైతే మీకు టెన్షన్ తీరిపోయింది అని చెప్పి ఫోన్ చేస్తారు ఎస్పీ సూర్య. మమ్మీ, ఆ ఎస్పీ సూర్య తక్కువవాడు కాదు, డాడీని తన వైపుకు తిప్పుకుంటున్నాడు, భూమిని కూడా తన వైపుకు తిప్పుకుంటే అప్పుడు మనిద్దరం గుడిలో అని చెప్పి ఊహించుకుంటుంది నక్షత్ర. గుడిలో అపూర్వ అలాగే నక్షత్ర ముష్టి ఎత్తుకుంటే వాళ్ళిద్దరి ముఖం చూసి కనీసం ముష్టి వేయడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఇక ఒక కొబ్బరికాయ గుడి ముందు కొడితే ఆ కొబ్బరి చిప్ప కోసం ఇద్దరు ఒకరికి తన్నుకోవడం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంది నక్షత్ర. మమ్మీ అనగానే బేబీ అని అంటారు. ఏంటి మమ్మీ, నీకు కూడా కలొచ్చిందా మనం గుడి ముందు ముష్టి ఎత్తుకున్నట్టు అనగానే, బేబీ, ఈ అపూర్వకి ఎట్టి పరిస్థితులను అది రాదు. ఎస్పీ సూర్యగాడు నాటకాలు ఆడితే వాడికి నేను ఏం చేస్తారో తెలుసా, ఇంతకుముందు 2 పోలీస్ ఆఫీసర్లు చంపాను, పైకి పంపించాను, ఎస్పీ సూర్యని కూడా పైకి పంపిస్తాను భూమి, పైకి పంపిస్తాను నక్షత్ర, నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా కేపీ డాక్టర్ చెప్పినట్టు శారదని ఒక ఊరు తీసుకువెళ్తారు. ఇక అలా తీసుకువెళ్తున్న శారద, మనం ఎక్కడికి వెళ్తున్నాము, గగన్ దగ్గరికే కదా, గగన్ ఆ ఊళ్ళో ఉన్నాడని మీకు ఫోన్ చేశాడు కదా, ఒక్కటి మాత్రం నిజం, ఇన్ని రోజులు ఇంటికి రాకుండా గగన్ ఎందుకుంటాడండి, మనం వేరే ఊరు వెళ్తే గగన్ ఇంటికి వస్తాడు కదా అని చెప్పి పాపం గగన్పై ఉన్న ప్రేమతో తన మనసుకి గగన్ బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో శారద మాట్లాడుతూ ఉంటుంది. శారద, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, నిజం చెప్పాలంటే చిన్న వయసులోనే నా కొడుకు కూతురు నిన్ను వదిలేశాను, వాడు ధైర్యంగా మిమ్మల్ని పెంచాడు, ఇప్పుడు వాడు దూరమైతే నీ మనసు నీ మైండు నీ దగ్గర ఉండటం లేదు, నిన్ను అరకు తీసుకువెళ్ళమని డాక్టర్ చెప్పడంతో అక్కడ ఖచ్చితంగా నిన్ను మార్చే అవకాశం ఉంటుందని తీసుకెళ్తున్నాను, ఇప్పటికైనా భార్య అంటే విలువ నాకు తెలియకపోతే చచ్చిన శవం లెక్కే అని చెప్పి, శారద తప్పకుండా గగన్ వస్తాడు సరేనా అని చెప్పి ఇక అరకు దగ్గర ఉన్న ఒక చిన్న కుటీరానికి తీసుకుని వెళ్తాడు కేపీ. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిజం చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉందండి అనగానే, సరే సరదా, ఇక్కడ కొన్ని రోజులు ఉందాము, ఎందుకంటే గగన్ పూరి ఇద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా, భూమితో గగన్ అలాగే పూరికి కూడా పెళ్ళైపోయింది, మనిద్దరం కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉందాము అనగానే, అలా అయితే మరి వాళ్ళకి భోజనం ఎవరు పెడతారు అనగానే, మన భూమి ఉంది కదా అని చెప్పి నమ్మిస్తూ ఉంటారు కేపీ. సరే, భూమి కూడా నాలాగే గగన్ని చాలా బాగా చూసుకుంటుందండి, అలాగే భూమికి ఫోన్ చేస్తారా అని అంటుంది. తప్పకుండా, ముందు నువ్వు వెళ్ళి ఇల్లు ఎలాగుందో చూడు అని చెప్పి అంటారు. లోపలికి వెళ్ళి మొత్తం చూస్తుంది. పూరిని, అల్లుడి గారిని అలాగే గగన్ని భూమిని కూడా ఇక్కడికి రమ్మందాము అని అంటుంది.
సరే శారదా, ముందు ఇల్లంతా ఎలా ఉందో చూడు, నీకు దైవభక్తి కదా, కొంచెం ఇంట్లో దీపారాధన చెయ్యి అనగానే సరేనండి అని చెప్పి శారద వెళ్తుంది. నీకు నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాను, అలా అలా నీ మనసు కుదుట పడేదాకా ఇక్కడే ఉంటాను శారదా అని చెప్పి మనసులో అనుకుంటారు. ఇది ఇలా ఉండగా మీరా ఏడుస్తూ ఉంటే అపూర్వ, నక్షత్ర వస్తారు. ఏమైంది మీరా, ఇంటి ఆడపడిచివి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ కేపీ విషయంలోనే కదా, ఆ గగన్ గాడు చచ్చినా కేపీ శారదని వదలటం లేదా అనగానే అవును వదినా, దాన్ని అరకు తీసుకువెళ్ళి వైద్యం చేయిస్తున్నాడు, నిజం చెప్పాలంటే ఇక ఇంటికి రాడేమో అని అంటుంది మీరా. అలా అయితే ఆ అరకులోనే అది చావాలి కదా అని అంటుంది. వదినా, అది చేస్తే ఆయన నా దగ్గరికి వచ్చేస్తాడు కదా అని అంటుంది మీరా. ఇన్ని సంవత్సరాలు నేను ఎంతమందికి మోసం చేసినా నీకు మాత్రం మోసం చేయలేదు కదా అనగానే అంటే ఎవరికి చేసావు వదినా అని అంటుంది. అబ్బా, నోరు జారిపోయాను. భూమికి నిన్ను మోసం చేసినట్టే అనిపిస్తుంది కదా మీరా, అందుకే అలా అన్నానులే. సరే, ఆ శారద గురించి మర్చిపో. రేపో ఎల్లుండో కేపీ మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికే వస్తాడు, సరేనా? వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అనగానే వదినా, నువ్వు వచ్చావని, నువ్వు మాట ఇచ్చావని ధైర్యంతోనే పని చేసుకుంటాను అని చెప్పి మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మమ్మీ, ఇప్పుడు శారదత్తని చంపేయాలనుకుంటున్నావా అనగానే దాన్ని చంపాలి, భూమిని చంపాలి, అప్పుడే కదా శత్రుశేషం మొత్తం పోతుంది. ఎందుకంటే కేపీ విషయంలో మీరా నన్ను నమ్ముతుంది. ఈ ఇంట్లో సపోర్టుగా ఎప్పుడైనా నా తప్పులు గనక బయటపడితే మీరా ఎప్పటికైనా బావ చెల్లెలు కాబట్టి మీరా మాట బావ మీ నాన్న వింటాడు. అందుకే మీరా విషయంలో నేను కరెక్ట్గానే ఉంటాను బేబీ. శారదకి రేపు చావు ముహూర్తం పెట్టబోతున్నాను అనగానే సరే మమ్మీ, ఆస్తి కోసం ఏదైనా చేస్తావు అంతే కదా, నాకు మాత్రం పబ్బుకి వెళ్ళమని డబ్బులు ఇవ్వవు అనగానే బేబీ, పబ్బులకంటూ వెళ్తే చెడ్డ పేరు వస్తుంది, అదే ఇంట్లో ఉంటే మంచి పేరుతో సహా మనం ఏం చేసినా ఎవరికి డౌట్ రాదు అనగానే ఎల్లు మమ్మీ, నిన్న చెంపదెబ్బ కొట్టావు, ఈరోజు మనసు మీద కొడుతున్నావు అని వెళ్ళిపోతుంది నక్షత్ర. బేబీ, నేను ఇన్ని కుట్రలు చేస్తున్నానంటే నీ గురించే కదా బేబీ, నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అనుకుంటుంది అపూర్వ. అర్ధరాత్రి అవుతుంది. శారదకి కల వస్తుంది. ఇటువైపు కేపీ పాపం అరకులో మంచి నిద్రలో ఉంటారు. అమ్మా ఏంటి మమ్మల్ని వదిలి నువ్వు అరకు వెళ్ళిపోయావు, మనం హైదరాబాద్ వెళ్దాం రామ్మా, బస్ స్టాండ్లో ఉన్నాను అని చెప్పి గగన్ అంటున్న మాటలు శారదకి వినిపించడంతో ఇక అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటుంది శారద. శారద బయటికి వచ్చి నాన్న గగన్ బస్ స్టాండ్లో ఉన్నాను నాన్న, వచ్చేస్తాను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే నలుగురు రౌడీలని అపూర్వ సెట్ చేస్తుంది. అరకులోనే చంపేస్తే ఎవరికి డౌట్ రాదని, అక్కడే సమాధి చేసేయాలి ఆ శారదని అని చెప్పి ఫోటో రౌడీలకి పంపించడంతో శారద పాపం బయటికి రావడంతో తన్ని వెంబడిస్తారు రౌడీలు. శారద చుట్టూ చూస్తుంది. ఏయ్, నీ కొడుకు కోసం వచ్చావా, నీ కొడుకు దగ్గరికే పంపిస్తాము అని చెప్పి శారదతో అనేసరికి శారదకి భయం వేస్తుంది. నాన్న గగన్, చూడు నాన్న, ఇక్కడ రౌడీలున్నారు, నువ్వు రా నాన్న అని చెప్పి పాపం శారద పరుగులు పెడుతూ ఉంటుంది. అర్ధరాత్రి వేళ కరెక్ట్గా అప్పుడే మనకి గగన్లా ఉన్న ఆకాష్ కారులో వస్తూ ఉంటారు. ఇటువైపు శారదని వెంబడిస్తున్న రౌడీలను చూసి సడన్గా కారు ఆపుతారు. కారు దిగి బయటికి చూడగానే ఒక్కసారిగా శారద షాక్ అవుతుంది. నాన్న గగన్ అని పిలుస్తుంది. గగన్ ఆ మాట పట్టించుకోకుండా అక్కడ రౌడీలకి చితక్కొడతారు గగన్లా ఉన్న ఆకాష్. శారదకైతే నాన్న నా కోసం బస్టాండ్కి వచ్చేసావా, రానా అని అంటూ ఉంటుంది. వాళ్ళందరినీ చితక్కొట్టి అమ్మా, ఇంత రాత్రి వేళ మీరొక్కరే ఎందుకు వచ్చారు, మీరు ఏ బస్ ఎక్కాలి అనగానే నాన్న గగన్, మనిద్దరం హైదరాబాదే కదా వెళ్ళాలి, పద వెళ్దాము, భూమి ఒక్కదే ఉంటుంది అనగానే భూమినా అని అంటారు ఆకాష్. ఏంటి నాన్న అలా అంటావు అనేలోపు కరెక్ట్గా కేపీ వస్తాడు. శారదా శారదా అని పిలుస్తూ ఉంటారు. గగన్ వెనక్కి తిరిగి ఉంటారు. శారదా ఏమైంది, చెప్పా పెట్టకుండా బస్టాండ్కి ఎందుకు వచ్చావు అనగానే ఏమండి, మన గగన్ ఫోన్ చేసి బస్టాండ్కి రమ్మన్నాడు, ఇదిగో ఇక్కడే ఉన్నాడు మన గగన్ అని చెప్పి గగన్ని చూపిస్తుంది శారద. ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు గగన్.
కేపీ షాక్ అయిపోతాడు. గగన్ అని అంటారు. చూడండి, తను మీ వైఫా అని అంటారు గగన్లా ఉన్న ఆకాష్. నువ్వు గగన్వి కదా నాన్నా అని అంటారు. నేను గగన్ని కాదండి, మీరు పొరపడుతున్నారా. నా పేరు ఆకాష్, రాక్ స్టార్ని. అలాగే వైజాగ్లో ఈవెంట్ ఉంటే ఇక్కడికి వచ్చాము అనగానే, మరి మీరు తెలుగెందుకు మాట్లాడుతున్నారు అని అంటారు కేపీ. హలో, మాకిక్కడ బంధువులున్నారు, నేను తెలుగువాడినే, కానీ మీరు నన్ను గగన్ అని పిలవడమే నాకు షాకింగ్గా అనిపిస్తుంది అనగానే, నాన్న గగన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. ఏమండి, మీరంటే గగన్కి కోపం కదా, మీరు వెళ్ళిపోండి. నా కొడుకు వచ్చేసాడు, నా కొడుకుతో పాటు నేను ఉంటాను, మీరు వెళ్ళిపోండి అని అంటుంది. మేడం, నిజం చెప్పాలంటే మీ అబ్బాయి గగన్లా నేనున్నానని మీరు అనుకుంటున్నారు, ఒకసారి ఫోటో చూపించండి అనగానే వెంటనే పాపం కృష్ణప్రసాద్ తన జోబులో ఉన్న ఫోటో చూపిస్తారు. ఒక్కసారిగా గగన్లా ఉన్న ఆకాష్ షాక్ అయిపోతాడు. అచ్చం నాలాగే ఉన్నాడే, కానీ ఎలా సాధ్యం. నేనైతే మీ అబ్బాయిని కాదండి, మా ఫ్యామిలీ గురించి నేను క్లియర్గా చెప్తాను, కావాలంటే ఫొటోస్ అని చెప్పి ఇక గగన్లా ఉన్న ఆకాష్ ఫ్యామిలీ గురించి మొత్తం కేపీకి చెప్పేసరికి కేపీ షాక్ అవుతాడు. అచ్చం మా అబ్బాయిలాగే ఉన్నావు, సరదా రా సరదా అనగానే, మీరెళ్ళండి. చూడు బాబు, నువ్వు ఏదో చెప్పడం కాదు, నా మీద నీకు కోపం వచ్చింది, పద మన ఇంటికి వెళ్దాము రండి అని చెప్పి కారు ఎక్కేస్తుంది శారదా. ఇక కేపీ గగన్లో ఉన్న ఆకాష్ వైపు చూస్తారు. ఇక తనకి జాలేసి, రండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక గగన్లో ఉన్న ఆకాష్ తన పిఏకి ఏదో చెప్పి ఇక శారదని కృష్ణప్రసాద్ని అరకులో ఇల్లు తీసుకుంటారు కదా, ఆ ఇంటి దగ్గర దింపి వెళ్ళబోతూ ఉంటే, నాన్న గగన్, నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. నా గగన్ని నువ్వే వీళ్ళందరూ నిన్ను చనిపోయారన్నారు, కానీ నువ్వు బ్రతికే ఉంటావని నా మనసు చెప్పింది, ఈ అమ్మ మనసు చెప్పింది. ఈ అమ్మ మనసు ఎప్పుడు అబద్ధం చెప్పదు, రా అని చెప్పి పాపం తనని వెళ్ళనివ్వదు. ఇక కేపీ అంటారు, చూడు బాబు, నువ్వు మా గగన్లాగే ఉన్నావు. డాక్టర్ గారు తనకి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఆ జ్ఞాపకాలు, మా కొడుకు జ్ఞాపకాలని బయటికి రావడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. అనుకోకుండా నువ్వు మా అబ్బాయిలాగే ఉండడంతో తను ఇంకా మానసికంగా బాధపడుతుంది. నువ్వేమీ అనుకోవద్దు బాబు, తను నిద్రపోయాక నువ్వు వెళ్ళిపోవచ్చు అనగానే, సరే అని చెప్పి, సరే రండి అని చెప్పి లోపలికి వస్తారు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు. నువ్వు మీ అమ్మ ఆశయాలు నిలబెట్టడం కోసం భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యత పొందావు. అలాగే గగన్ చచ్చిపోయాడమ్మా, తన జ్ఞాపకాలతోనే నీలో ఉన్న కళని, నీ భవిష్యత్తుని దూరం చేసుకోవద్దు. ఈ నాన్న నీ వల్లే ఇంకా బ్రతుకున్నాడు. అపూర్వ విషయంలో తప్పు చేశాన్న పశ్చాత్తాపం ఉంది, కానీ నీ జీవితం కోసమే నేను ఆలోచిస్తున్నానమ్మా. ఈ నాన్న సంతోషం కోసం నువ్వు మరో పెళ్ళి చేసుకోవాలమ్మా అనగానే, నాన్న అని అంటుంది భూమి. అవునమ్మా, ఇది నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ గగన్ నీ నుండి దూరం చేశానో లేదో పక్కన పెట్టు. గగన్ ఇక లేడు, నీ జీవితం ఇలాగే మూడిపారిపోకూడదు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అంటారు. నాన్న, జన్మలో నేను ఇంకొకసారి పెళ్ళి అన్న మాట ఎత్తను. నా మనసులో ఈ జీవితంలో ఎప్పటికీ గగన్ బావే ఉంటాడు. మీరు నాన్న కాబట్టి నేనేమి అనలేకపోతున్నాను. ఇంకొకసారి నా పెళ్లి ప్రస్తావన వద్దు నాన్న అని అంటుంది. చూడమ్మా భూమి, గగన్ నిజంగా బ్రతుకుంటే తన దగ్గరికి వెళ్ళి నిన్ను అప్పగించేవాణ్ణి, ఎందుకంటే నువ్వు మనసారా ప్రేమించావు. అలాగే తను మాత్రం నిన్ను ప్రేమించాడో లేదో నాకు తెలీదు. తారతో పెళ్లికి రెడీ అయిపోయాడు తన చెల్లి కోసం, కానీ కాల్లో వేళ్ళో పడి మీ ఇద్దరిని మళ్ళీ ఒకటి చేసేవాణ్ణి. కానీ ఇప్పుడు గగన్ లేడు కదమ్మా, ఇలా నువ్వు ఉండడం నాకు నచ్చటం లేదు. ఈ నాన్న ప్రాణాలు పోయేలోపు నువ్వు సంతోషంగా కలకలలాడాలి అని అంటూ ఉంటారు శరత్చంద్ర. భూమి మాత్రం బాధపడుతూ, వద్దు నాన్న వద్దు, గగన్ బావ లేని జీవితమే వ్యర్థం అనుకున్నాను, కానీ గగన్ బావని చంపిన వాళ్ళని ఊరి కంబం ఎక్కించేదాకా ఈ ప్రాణాలను పోరాడతాయి అనగానే, వద్దమ్మ భూమి అని చెప్పి ఎస్పీ సూర్య మాటల్ని గుర్తు చేసుకుంటారు శరత్చంద్ర. ఖచ్చితంగా నా కూతురు నన్ను ఆశయించుకోకూడదు, అంతకంటే ముందు ఎస్పీ సూర్యకిచ్చి
నా కూతుర్ని పెళ్లి చేయాలి అని నిర్ణయానికి వస్తారు శరత్చంద్ర. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.